వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఏపీఎస్సి గ్రూప్ 1 ర్యాంక్స్ లిస్ట్ వచ్చాయన్నమాట. ఎంపీడీఓగా సెలెక్ట్ అయ్యారు స్పందన గారు. హాయ్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్. నా పేరు స్పందన అండి. మాది గుంటూరు జిల్లా తెనాలి పట్టణం నుండి వచ్చాను, బాపట్లలో. సో 2017లో నేను పాస్ అవుట్ అయ్యాను. సో అప్పటి నుండి నేను సివిల్ సర్వీసెస్ కానీ ప్రిపేర్ అయ్యాను. బట్ ఇనీషియల్ అటెంప్ట్స్లో నాకు అవేర్నెస్ లేక టైం తీసుకున్నాను. బట్ లేటర్ ఢిల్లీ వెళ్ళి నేను కోచింగ్ తీసుకున్నాను. సో అప్పుడు నాకు యూపీఎస్సీ మీద కంప్లీట్ అవగాహన వచ్చింది. సో ఆ తర్వాత ఏపీఎస్సీ అటెంప్ట్స్ ఇచ్చానండి. ఏపీఎస్సి అనగానే ఏంటంటే కన్సిస్టెంట్గా ఉండాలి. సో ఉన్న జాబ్స్ మనకు ఏంటంటే తక్కువగా ఉంటాయి అండ్ ఎవ్రీ ఇయర్ పడుతుందా లేదా అనేటువంటి ఒక డైలమా ఉంటుందన్నమాట. సో ఇన్ దాట్ వే సో మీ ప్రిపరేషన్ ఎలా ఉండింది? సో ఇప్పుడు ఉండేటువంటి స్టూడెంట్స్, యంగ్ జనరేషన్ పీపుల్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి? బోత్ నాట్ ఓన్లీ లైక్ అకాడమిక్స్ పరంగా కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వైజే కాకుండా వాళ్ళు ఉండేటువంటి ఒక స్పోర్టినెస్ కానివ్వండి, లేకపోతే కన్సిస్టెన్సీ లెవెల్స్ కానివ్వండి, యాజ్ అ హోల్ వాట్ యువర్ సజెషన్? సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటేనే మెయిన్ ఉండాల్సిన క్వాలిటీ పేషెన్స్ అండి. సో ఎందుకు అంటున్నానంటే ఎగ్జామ్ ప్రాసెస్ అండర్స్టాండ్ చేసుకోవడానికే టైం పడుతుంది. వన్స్ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత దాన్ని ప్రాపర్ వేలో చదవడం, ఆ ప్యాటర్న్ అర్థం చేసుకొని చదవడానికి టైం పడుతుంది. అండ్ ఎగ్జామ్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ టేక్స్ 1 year ఆఫ్ టైం. సో ఆస్పిరెంట్స్ అనే వాళ్ళకి ఫస్ట్ డెవలప్ చేసుకున్న క్వాలిటీ పేషెన్స్ అండి. ఎందుకంటున్నానంటే కోవిడ్ టైంలో నేను ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటున్నాను. అప్పుడు కోవిడ్ వల్ల నేను ఇంటికి వచ్చేసాను. 2 years అప్పుడు కోవిడ్ టైంలో మా గ్రాండ్ పేరెంట్స్ ఇద్దరు 12 days గ్యాప్లో ఎక్స్పైర్ అయ్యారు. అండ్ వీ కుడెంట్ టేక్ దట్ ఆ గ్రీఫ్ నుండి మేము బయటకు రావడానికి ఆల్మోస్ట్ 6 months to 1 year పట్టింది. ఆ తర్వాత నేను 2 years ప్రిపరేషన్ని స్టాల్ చేశాను, ఏం చదవలేదు. సో దాని నుంచి బయటకు వచ్చాక ఏపీఎస్సీ నోటిఫికేషన్ 2022 ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను. బట్ ప్రిలిమ్స్ క్లియర్ అయింది, కానీ మెయిన్స్లో ఫెయిల్ అయ్యాను అప్పుడు. నేను నా ఫస్ట్ మెయిన్స్ అప్పుడు. సో ఆ తర్వాత 2023 నోటిఫికేషన్ ఇచ్చి నేను ఇప్పుడు సర్వీస్ తీసుకున్నాను. సో ఆస్పిరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ ఎలా చదవాలి అనే దాంతోపాటు ఎంత ఓర్పుగా నేర్చుకోవాలి. అండ్ టైం పడుతుంది నోటిఫికేషన్స్, బట్ మన ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. మనం చదివేది శ్రద్ధగా, జాగ్రత్తగా ఎగ్జామ్ ఓరియంటేషన్లో చదివితే ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు పడినా కూడా మనం దాన్ని అటెంప్ట్ చేసి మనం ర్యాంక్ తెచ్చుకునే స్టేజ్లో మనం చదువుకుంటే బాగుంటుంది. ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ సపోర్ట్ ఎలా ఉండేదండి? నేను ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్కి నా ఇంటర్వ్యూ గైడెన్స్ కోసం వచ్చాను సార్ ఫస్ట్. సో సంఘమిత్ర మ్యామ్తో నేను 1-to-1 ఇంటరాక్షన్ చేశాను. సో మేడంకి మొత్తం ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేడం చాలా హోల్ హార్టెడ్గా వార్మ్ వెల్కమ్తో సపోర్ట్ ఇచ్చారు నాకు. నా మాక్ ఇంటర్వ్యూలో కూడా మేడం రూమ్లో ఉన్నారు. మొత్తం విన్ని నన్ను పర్సనల్గా నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, గైడ్ చేశారు. ఇంటర్వ్యూ అప్పుడు కూడా నాకు ఇది చెప్పు, ఇంటర్వ్యూలో ఇది హైలైట్ చేసి ఇలా చెప్తే బాగుంటుంది, ఈ ఆన్సర్ని ఇలా మాడిఫై చేస్తే బాగుంటుంది అని నాకు చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. సార్ కూడా ఇంటర్వ్యూ రోజు సార్ కూడా చాలా మంచి టిప్స్ చెప్పారు. అండ్ ఈ రోజు వరకు కూడా వాళ్ళు హ్యాండ్ హెల్డింగ్తో, వాళ్ళ సపోర్ట్తో మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు సార్. ఫ్యూచర్ ఆస్పిరేషన్? I want to attempt civil services and also want to continue my APPSC journey further. సో వచ్చేటువంటి ఎంపీడీఓ కంటే ఇంకా ఫర్దర్గా మంచి పొజిషన్ సాధించడానికి ఏపీఎస్సీ రాస్తూ అట్ ద సేమ్ టైమ్ సివిల్ సర్వీస్ ఆస్పిరేషన్ కూడా షీ వాంట్ టు కంటిన్యూ ఇట్ అండ్ హోప్ వాట్ ఎవర్ ద పొజిషన్ దట్ యూ అచీవ్ ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్. I think your services will always be for the people and we wish you all the best for that. Thank you.